అండి, గుడ్ మార్నింగ్. ఈరోజు మీ ముందుకు వచ్చాను ఒక మంచి డ్రింక్ చెప్పడం కోసం. ఈ డ్రింక్ చాలా బాగా యూజ్ అవుతుందండి ఫ్యాట్ అది తగ్గడానికి. నెక్స్ట్ ఇందులో కొన్ని నేను ఐటమ్స్ పెట్టాను. వాము, జీలకర్ర, సోంపు, తేనె, తులసాకు పెట్టాను. వీటి వల్ల లాభాలు ఏంటనేది నేను మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది చూసారు కదా, వాము తీసుకున్నాను నేను. ఈ వాము యొక్క లాభాలు ఏంటంటే గ్యాస్, యాసిడిటీ, కడుపు నొప్పి నుంచి వాము చాలా బాగా పనిచేస్తుందండి. అంతేకాదు జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది. నెక్స్ట్ ఏమో మలబద్ధకం అలాంటివి ఏమైనా ఉన్నట్లయితే వాము బాగా యూజ్ అవుతుంది అటువంటి వాళ్ళకి. సో వాము వాడటం వల్ల చాలా బాగా పనిచేస్తుందండి. మీరు సింగిల్గా ఎప్పుడైనా భోజనం చేసేటప్పుడు తర్వాత మీకు అరగకపోయినా అలాంటప్పుడు కూడా మీరు వాముని కొంచెం స్పూన్ నోట్లో వేసుకోవచ్చు. అలాగే ఇప్పుడు సోంపు ఇది సోంపు అండి. ఈ సోంపులో విటమిన్ సి, మెగ్నీషియం, కాల్షియం, పొటాషియం, జింకు వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. సో సోంపు చాలా బాగా మనకి బాడీకి పనిచేస్తుందండి. అంతేకాదు సోంపు యూస్ చేయటం వల్ల రక్తపోటు అనేది కూడా రాకుండా ఉంటుంది. జీర్ణ వ్యవస్థ మెరుగుపరచబడుతుంది. అజీర్ణం నుంచి, మలబద్ధకం నుంచి సోంపు కాపాడుతుందండి. అంతేకాదు నోటి దుర్వాసన ఉంటుంది కదా, కొంతమందికి నోరంతా బాగా స్మెల్ వస్తూ ఉంటుంది మాట్లాడుతుంటే. అవతల వాళ్ళు చాలా ఇబ్బంది పడుతుంటారు ఈ నోటి దుర్వాసన వల్ల. సో అలాంటి వాళ్ళకి అప్పుడప్పుడు ఈ సోంపు నోట్లో వేసుకుంటే చాలా బాగా పనిచేస్తుంది. అండ్ నేను ఇస్తున్న ఈ డ్రింక్ కూడా చాలా బాగా పనిచేస్తుందండి. శరీరంలో ఉన్న వ్యర్థాలని సోంపు తొలగిస్తుందండి. రక్తపోటు నుంచి కాపాడుతుంది. అండ్ శ్వాసకోశ సంబంధిత వ్యాధులు ఉంటాయి కొంతమందికి, అటువంటి ప్రాబ్లమ్స్ నుంచి కూడా ఈ సోంపు బాగా కాపాడుతుంది. మళ్ళీ దంతాల క్యావిటీస్ నుంచి కూడా రక్షిస్తుందండి. సో సోంపులో చాలా ఇంకా మంచి ప్రోటీన్స్ ఇందులో ఉంటాయండి. సో సోంపు చాలా విధాలుగా మనకి యూజ్ అవుతుంది. సో అంతేకాదు మీరు నైట్ టైం భోజనం చేసిన తర్వాత ఈ సోంపుని కొంచెం తీసి నోట్లో వేసుకున్నా కూడా చాలా చక్కగా సింగిల్గా అయినా సరే సోంపుని మనం యూజ్ చేయొచ్చు. ఇంకా ఈ జీలకర్ర గురించి చెప్తానండి. ఇప్పుడు జీలకర్ర గురించి చెప్తానన్నాను కదా, ఇదిగో చూడండి, నేను జీలకర్ర తీసుకున్నాను, నల్ల జీలకర్ర. ఈ జీలకర్రలో ఇనుము, పొటాషియం మంచిగా ఉంటాయండి. ఈ జీలకర్ర కడుపుబ్బరం, అజీర్ణం నుంచి, ఎసిడిటీ నుంచి చాలా బాగా మనల్ని కాపాడుతుందండి. జీలకర్ర తినటం వల్ల బాడీలో ఉన్న ఫ్యాట్ చాలా బాగా తగ్గుతుంది. నేను ఈ డ్రింక్ ఎర్లీ మార్నింగ్ ప్రతిరోజు తాగుతాను. చాలా బాగా మంచి రిజల్ట్ నేను చూడగలిగానండి. కొంతమందికి చెప్పాను, వాళ్ళు కూడా చాలా చక్కగా మరి ఇది పనిచేస్తుందని చెప్పారు. సో జీలకర్ర అనేది చాలా బాగా పనిచేస్తుంది. నెక్స్ట్ పొట్టలో నులిపురుగులు ఉంటాయి కదండి, చిన్నపిల్లలకైనా పెద్దవాళ్ళకైనా సరే ఈ జీలకర్ర నులిపురుగుల నుంచి మనల్ని కాపాడుతుంది, నులిపురుగులు లేకుండా చేస్తుంది. అలాగే వ్యాధి నిరోధక శక్తి అనేది ఈ జీలకర్రలో ఉంటుందండి. జీలకర్ర వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది. జీలకర్ర కడుపు ఉబ్బరం, అజీర్ణం నుంచి కూడా బాగా కాపాడుతుంది. ఎసిడిటీ ఉన్న వాళ్ళకైతే ఇంకా మంచిగా పనిచేస్తుందండి. సో ఇది నెక్స్ట్ తులసి ఆకు. చూసారు కదా, ఈ తులసి ఆకు నేను ఫ్రెష్గా ఉన్నది తీసుకున్నాను, మా ఇంట్లోదే. నేను ప్రతిరోజు ఒక కొమ్మ తీసుకుంటూ ఉంటానండి. ఈ తులసి ఆకు జలుబు, దగ్గుని తగ్గిస్తుంది. మధుమేహం ఉన్నవారికి కూడా ఇది తులసి ఆకు అనేది బాగా పనిచేస్తుంది. అంతేకాదండి, గుండెకి సంబంధించిన ఏవైనా ప్రాబ్లమ్స్ ఉన్నట్లయితే వాళ్ళకి ఈ తులసి ఆకు అనేది చాలా బాగా పనిచేస్తుంది. అండ్ క్యాన్సర్ వంటి రోగాలు ఏమైనా ఉన్నట్లయితే వాళ్ళకి కూడా ఇది తులసాకు చాలా బాగా పనిచేస్తుందండి. తులసాకు ఎన్ని విధాలుగా మీరు తీసుకున్నా కూడా చాలా బాగా హెల్త్కి ఉపయోగపడుతుంది. అండ్ కిడ్నీలో స్టోన్స్ ఉన్న వాళ్ళకి కూడా ఈ తులసి ఆకు వాటర్ అనేది చాలా బాగా పనిచేస్తుందండి. మీరు అప్పుడప్పుడు తులసి ఆకు వాటర్ని కూడా తీసుకుంటూ ఉండండి. కిడ్నీలో స్టోన్స్ అలాంటివి ఏమి కూడా రాకుండా ఈ తులసి ఆకు బాగా మనకి ఉపయోగపడుతుంది. ఇది చూసారు కదా, తేనె అండి, నేను హనీని తీసుకుంటున్నాను. ఇది మరి దీంట్లో ఉన్న లాభాలు ఏంటంటే, హనీ తీసుకోవడం వల్ల
నిద్ర లేకుండా ఉన్న వాళ్ళకి హనీ చాలా బాగా పనిచేస్తుందండి. తేనె జీర్ణ వ్యవస్థని మెరుగుపరుస్తుంది, వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది, అసిడిటీ, కొలెస్ట్రాల్ వంటివిని ఈ యొక్క తేనె అనేది తగ్గిస్తుంది. జ్ఞాపశక్తిని కూడా ఈ తేనె పెంచుతుందండి. చాలా బాగా హనీ అనేది మనకి ఉపయోగపడుతుంది. చాలా మంచి పుష్కలంగా ఉన్నాయండి దీంట్లో ప్రోటీన్స్. జ్ఞాపశక్తిని పెంచుతుంది. అలాగే పొట్టలో ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నాయనుకోండి, చాలామంది చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి పొట్టలో ఇన్ఫెక్షన్స్ ఉంటాయి. అలాంటి వాళ్ళకి ఇన్ఫెక్షన్స్ అన్నీ కూడా ఈ యొక్క తేనె ఆ యొక్క ఇన్ఫెక్షన్స్ని తీసేస్తుంది, జ్ఞాపశక్తిని పెంచుతుంది. నిద్ర ఏమైనా తక్కువైనట్లయితే మీకు నైట్ టైం మీరు పడుకునేటప్పుడు ఒక స్పూన్ హనీ కానీ తీసుకున్నట్లయితే మీకు మంచిగా నిద్ర పడుతుందండి. సో నిద్రలేమిని కూడా హనీ అనేది తగ్గిస్తుంది. ఓకేనండి, ఇప్పుడు మనం డ్రింక్ని ప్రిపేర్ చేసుకుందాము. ఎలా చేసుకోవాలనేది ఇప్పుడు నేను మీకు చెప్తాను. ప్రతి దాంట్లో ఉన్న లాభాలు చెప్పాను. ఇప్పుడు నేను డ్రింక్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చెప్తున్నాను. జీలకర్ర 1 స్పూన్, వాము 1 స్పూన్, సోంపు 1 స్పూన్, తీసుకుంటాను. సో ఆ 3 ఐటమ్స్ నేను వేసానండి. నెక్స్ట్ ఇవి ఉన్నాయి కదా తులసి ఆకులు, అవి కూడా నేను ఆకులని లీవ్స్ని వేస్తున్నాను. చూసారు కదా, ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇప్పుడు వాటర్ వేసుకుంటున్నానండి. ఒక గ్లాస్ ఫస్ట్ ఒక గ్లాస్ వేసాను. నేనైతే 2 గ్లాస్ వేసుకుంటున్నాను. ఎందుకంటే 2 గ్లాసెస్ వాటర్ వేసుకుంటే 1 గ్లాస్ వాటర్ అయినంత వరకు కూడా దానిని మరిగించుకోవాలి. చూసారు కదా, ఇలా మనం పెట్టుకున్న తర్వాత కొంచెం సిమ్లో పెట్టుకుంటే బాగా దాంట్లో ఉన్నదంతా కూడా దిగుతుంది. కలర్ చేంజ్ అయిన తర్వాత అప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటాం. బాయిల్ అయ్యాక బాగా బాయిల్ చేసుకోవాలి ఈ వాటర్ని. చూసారు కదా, చక్కగా బాయిల్ అయింది. కలర్ కూడా మంచిగా చేంజ్ అయిందండి. మీరు ఇంకా దగ్గరికి మరగపెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు, బట్ నాకైతే ఇలా సరిపోతుంది. చూసారు కదా, ఇప్పుడు మంచిగా కలర్ వచ్చింది కాబట్టి ఇంకా నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. చూసారు కదండి, ఇలా మరిగిన దానిని నేను స్ట్రెయిన్లో పెట్టి వడకట్టుకుంటున్నాను. ఓకే అండి, ఇలా వడకట్టుకున్న తర్వాత ఇప్పుడు నేను దీంట్లో హనీ వేసుకుంటున్నాను. 1 స్పూన్ హనీ వేస్తున్నాను. నాకైతే 1 స్పూన్ హనీ సరిపోద్ది. మీకు ఇంకా ఎక్కువ కావాలనుకుంటే వేసుకోవచ్చు. చూసారు కదా, ఇలా కలుపుకొని ఇది కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత మీరు తీసుకోవాలి. ఈ డ్రింక్ ఎర్లీ మార్నింగ్ తీసుకోవచ్చు అండ్ నైట్ భోజనానికి ముందు కూడా తీసుకోవచ్చు. ఇది చాలా బాగా పనిచేస్తుందండి. ఫ్యాట్ తగ్గిస్తుంది. మీ స్టమక్ అంతా కూడా చక్కగా తేలిగ్గా ఉన్నట్టు ఉంటుంది. చాలా ఈ రిజల్ట్ మీరు ఇలా తీసుకున్నట్లయితే ఈ రిజల్ట్ మీకే తెలుస్తుంది. ఇది చాలా చాలా బాగా పనిచేస్తుందండి. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు కాబట్టి దీన్ని మీరు రోజు తీసుకోవచ్చు. నేను ఇలా రోజు తీసుకొని చాలా బెనిఫిట్ నేను పొందాను. సో మీరు కూడా తీసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయలేని వాళ్ళు ఇంకెవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మా యొక్క వీడియోస్ మీరు అందరు చూసి మంచి మంచి మంచిగా లైక్స్ పెట్టి చాలామంది షేర్ చేస్తున్నారు. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. మరిన్ని వీడియోస్తో మరలా మీ ముందుకు వస్తాను. బాయ్ బాయ్.